హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కెమెరా అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. మనం నార్మల్గా కెమెరా అప్లికేషన్ విధంగా ఓపెన్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాం, లేకపోతే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాం అనమాట. కాకపోతే మనం మొబైల్ తోటి ఏదైనా ఫోటో తీసినా, ఏదైనా వీడియో తీసినా కానీ ఆ ఫోటో వీడియో మనకు డిఎస్ఎల్ఆర్తో తీసినంత క్లారిటీగా అయితే రాదనమాట. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ ఉంటుంది కదా, డిఎస్ఎల్ఆర్ తోటి తీసినట్టయితే ఆ విధంగా బ్లర్ కూడా అవ్వదు, సరిగా ఫోకస్ అవ్వదు. సో ఇవన్నీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క కెమెరా అప్లికేషన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్టింగ్ మనకు ఒక్కొక్క రకంగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ చాలా మందికి తెలియదు. సో అందుకే నార్మల్ గా ఫోటోస్ తీస్తూ ఉంటారు, అవి బ్లర్ అవుతూ ఉంటాయి, లేకపోతే అంత ఫోకస్ అయితే కాదనమాట. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో కెమెరా అప్లికేషన్ లో మీకు తెలియాల్సిన ఒక 8 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఈ 8 సెట్టింగ్స్ కనుక మీ కెమెరా అప్లికేషన్ లో మీరు చేసుకున్నట్టయితే మీరు నార్మల్ గా తీసేదానికంటే బెస్ట్ క్వాలిటీలో ఫోటోస్ తీయొచ్చు. మీరు ఎంత జూమ్ చేసినా అది పగిలిపోదు. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేలా తీయొచ్చు. ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అయితే అందులో ఉంటాయి అనమాట. సో మొబైల్ యొక్క కెమెరాకి సంబంధించిన ఆ 8 సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఇప్పుడు మన మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ లో మనకు తెలియాల్సిన ఆ 8 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్ నేను కెమెరాని అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. మనం ఏదైనా సరే ఒక ఫోటోని తీసినట్టయితే ఆ ఫోటో యొక్క క్వాలిటీ మీకు మంచిగా రావడం లేదు, ఫోటోని జూమ్ చేసినట్టయితే పగిలిపోతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తే మీరు ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో బై డిఫాల్ట్ మీరు చూడొచ్చు లోలో అయితే ఉందన్నమాట. మీరు అదే విధంగా ఫోటోస్ తీస్తూ ఉంటారు కావచ్చు, అందుకే మీకు లో క్వాలిటీలో ఫోటోస్ అయితే వస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు ఇక్కడ హై అనే ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మందికి తెలియక దీన్ని సెట్ చేసుకోరు. మీరు ఇప్పుడు వెంటనే కెమెరా అప్లికేషన్ లోకి వెళ్ళి దీని విధంగా హై అని సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఇంతకుముందు తీసిన ఫోటోస్ కంటే ఇప్పుడు తీసే ఫోటోస్ అనేవి మీకు హై క్వాలిటీలో వస్తాయి. ఆ ఫోటో మీరు ఎంత జూమ్ చేసినా కూడా పగిలిపోకుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన కెమెరా అప్లికేషన్ లో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే మీరు డిఎస్ఆర్ లో కనుక చూసినట్టయితే మనం ఏదైనా ఫోటో తీయాలంటే మనం ఫస్ట్ దాన్ని ఫోకస్ చేస్తాం, తర్వాత ఫోటో అయితే తీస్తూ ఉంటాం అనమాట. సేమ్ ఆప్షన్ మనకు మొబైల్ యొక్క కెమెరాలో కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఆన్ చేసుకోకపోవడం వల్ల మనకు అది ఫోకస్ అయితే కాదు, బ్లర్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం కూడా మళ్ళీ 3 లైన్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఫోకస్ అండ్ షూట్ అని చెప్పేసి. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్యాప్ టు ఫోకస్ దెన్ ట్యాప్ అగైన్ టు టేక్ ఏ ఫోటో అని చెప్పేసి ఉంది. అంటే మీరు ఇక్కడ ఫోటో క్లిక్ చేసే బటన్ ఉంటుంది కదా, దానిపైన మీరు ఒకసారి ప్రెస్ చేయగానే ఫోకస్ అవుతుంది, మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఫోటో అయితే తీస్తుంది అనమాట. సో ఇక్కడ నేను దీన్ని ఆన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇది ఫోకస్ అవ్వలేదు కదా, వన్ టైం మనం ఈ విధంగా సెలెక్ట్ చేయగానే ఫోకస్ అవుతుంది. మనం డబుల్ ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఫోటో అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి అంత సరిగా తీస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక బ్యాటరీ అయితే నేను పెట్టాను. ఇప్పుడు ఈ బ్యాటరీని ఫోకస్ చేయాలనుకుంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి, అది ఫోకస్ అవుతుంది. కరెక్ట్ డిస్టెన్స్ లో పెట్టినట్టయితే కరెక్ట్ గా ఫోకస్ అవుతుంది. తర్వాత మీరు ఫోటోని తీయగానే మీరు చూడొచ్చు ఫోటో మనకు బెస్ట్ క్వాలిటీలో అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం ఫోన్ తోటి చాలా సార్లు గ్రూప్ ఫోటోస్ అయితే దిగుతూ ఉంటాం. మన స్కూల్లో కానీ, ఆఫీస్ లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎప్పుడైనా సరే ఆ గ్రూప్ ఫోటోస్ దిగినప్పుడు మనం డిఎస్ఆర్ లో కనుక గ్రూప్ ఫోటో దిగినట్టయితే ఆ ఫోటోలో ఉన్న అందరి పర్సన్స్ యొక్క ఫేసెస్ అనేవి మనకు క్లియర్ గా వస్తాయి. మన మొబైల్లో గ్రూప్ ఫోటో కనుక దిగినట్టయితే ఫేసెస్ అనేవి కొంచెం తేడాగా అయితే వస్తాయి అనమాట. అంటే ఒక వైపు లాగినట్టు, కొంచెం లావుగా, కొంచెం సన్నగా, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనం కెమెరా అప్లికేషన్ లో ఒక సెట్టింగ్ చేసుకోకపోవడం వల్ల. దానికోసం ఇక్కడ 3 లైన్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ మన కెమెరా అప్లికేషన్ లో ఆప్షన్ అయితే ఉంటుంది, కరెక్ట్ ఫేస్ డిస్ట్రేషన్ ఆన్ గ్రూప్ ఫోటోస్ అని చెప్పేసి అనమాట. దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇకపై నుంచి మీరు గ్రూప్ సెల్ఫీ ఫోటోస్ తీసుకున్నా, లేకపోతే బ్యాక్ కెమెరా తోటి గ్రూప్ ఫోటోస్ తీసినా సరే అవి ఎగ్జాక్ట్ గా వస్తాయి. ఎవరి ఫేసెస్ వాళ్ళకు క్లారిటీగా అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ సెట్టింగ్ కూడా కంపల్సరీగా చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ ఫోటోస్ తీసినప్పుడు యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. అలాగే ఫోటో కూడా మనకు క్లారిటీగా అంటే క్వాలిటీగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెట్టింగ్ వల్ల మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాని వల్ల ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మన మొబైల్లోని ఫోటోస్ తీసినప్పుడు ఆ ఫోటోలో బ్లర్నెస్ అనేది పోతుంది, హై క్వాలిటీలో ఫోటో వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఆ సింగిల్ సెట్టింగ్ ఏంటి అని చెప్తాను. ఇప్పుడు సింపుల్ 3 లైన్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వచ్చినట్టయితే ఇక్కడ మనకు యాంటీ బాండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే మనకు తక్కువలో 50 హెడ్జ్ అయితే ఉందన్నమాట. దీన్ని 60 హెడ్జ్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా ఫోటో తీసి చూడండి, అది చాలా క్వాలిటీగా అయితే వస్తుంది. మీరు ఎంత జూమ్ చేసినా పగిలిపోదు. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ లో కూడా బ్లర్నెస్ అనేది చూడడానికి కనిపిస్తుంది అనమాట. జస్ట్ చిన్న సెట్టింగ్ దాన్ని చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం అల్ట్రా వైడ్ షాట్స్ కూడా తీస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే 1x ఉంది, నేను 0.6x పెట్టినట్టయితే చాలా ఏరియా కవర్ అవుతుంది. అటువంటి అప్పుడు మన ఫోటో యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే మనం ఈ విధంగా ఫోటోస్ తీసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ కావడానికి దాన్ని కొంచెం జూమ్ చేసినప్పుడు అందులో ఏమైనా ఫేసెస్ కనుక ఉన్నట్టయితే ఆ ఫేసెస్ కూడా ఈ విధంగా లాగినట్టుగా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే ఆ ప్రాబ్లం మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి దానికి సంబంధించి కూడా అల్ట్రా వైడ్ కోసం ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. 3 లైన్స్ పైన ప్రెస్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కరెక్ట్ డిస్ట్రాక్షన్ ఇన్ అల్ట్రా వైడ్ షాట్స్ అని చెప్పేసింది అనమాట. సో దీన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట. సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ వచ్చేసి మీరు ఏ ఫోటోస్ తీసినా సరే ఆ ఫోటో అనేది మనకు మంచి క్వాలిటీలో రావడానికి, అదేవిధంగా అందులో ఉన్న పర్సన్స్ యొక్క ఫేసెస్ సరిగా కనిపించడానికి ఈ విధంగా అయితే యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్ట్రా 3 సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 సెట్టింగ్స్ వల్ల మీరు ఇంకొంచెం బెనిఫిట్ గా ఇంకొంచెం వేరే
వేరే వేలో మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అదే విధంగా అని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్గా లొకేషన్ ఇన్ఫో. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా సిటీకి వెళ్ళినా, ఏదైనా ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళినా సరే అక్కడ ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ రోజు దిగిన ఫోటో మీకు గుర్తుంటుంది, కాకపోతే మీరు 5 years 4 years బ్యాక్ కనుక ఒక ఫోటో దిగినట్టయితే అది ఏ లొకేషన్లో దిగారో మీకు గుర్తుండకపోతుండొచ్చు. అందుకే మీరు ఏ లొకేషన్లో ఫోటో క్యాప్చర్ చేసినా సరే ఆ లొకేషన్ యొక్క నేమ్ మీకు ఫోటో పైన వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ 3 lines పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులోనే మనకు బై డిఫాల్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ లొకేషన్ ఇన్ఫో అని చెప్పేసి. దీన్ని కనుక మీరు ఆన్ చేశారనుకోండి, ఇక్కడ సింపుల్ మీరు కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీ నావిగేషన్ బటన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. లొకేషన్ బటన్ ఫోటో క్లిక్ చేసి సరిపోతుంది. మీరు ఏ ప్లేస్ లో ఆ ఫోటో తీసారో ఆ లొకేషన్ కి సంబంధించిన నేమ్ అనేది ఆ ఫోటో పైన వస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్ కూడా మీరు చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు ఫోటోస్ తీసినా సరే మీకు లొకేషన్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ మార్క్ అనమాట. వాటర్ మార్క్ లో ఏంటి అంటే మీరు చూడొచ్చు, యాడ్ టైమ్ స్టాంప్స్ ఆన్ ఫోటోస్ అని చెప్పేసి ఉంది. మీరు ఏ టైంకి ఆ ఫోటో తీసారని చెప్పేసి చూపిస్తుంది. అలాగే మీరు ఏ డివైస్ లో ఫోటో తీసారో తెలుసుకోవాలన్నా సరే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఒక ఫోటో తీసి చూసినట్టయితే, కానీ సింపుల్ ఫోటోను ఓపెన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఏ డేట్ కి ఏ టైం కి ఫోటో తీసారు, అది ఏ కెమెరాలో తీసారని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీ మొబైల్లో ట్రిపుల్ కెమెరా ఉన్నట్టయితే ఏ లెన్స్ ని యూజ్ చేసి తీసారో కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఒక టైం స్టాంప్ అయితే ఆ ఫోటోలో అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా కావాలనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ చాలా యూస్ఫుల్ సెట్టింగ్. అదేంటంటే మీ మొబైల్ యొక్క వాల్యూమ్ బటన్స్ యూజ్ చేసి కూడా మీ కెమెరాలో కొన్ని యాక్టివిటీస్ అయితే మీరు చేయొచ్చు. ఇక్కడ సింపుల్ వాల్యూమ్ బటన్స్ ఫంక్షన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ బటన్ ని ప్రెస్ చేసి ఫోటో క్లిక్ చేయొచ్చు, లేకపోతే షటర్ కౌంట్ సెట్ చేసుకోవచ్చు, ఎన్ని సెకండ్స్ తర్వాత ఫోటో తీయాలి అని చెప్పేసి, లేకపోతే జూమ్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే వాల్యూమ్ ఉంటుంది వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే జూమ్ సెట్ చేసుకున్నాను. నా మొబైల్లో వాల్యూమ్ అప్ బటన్ అనేది పనిచేస్తలేదు. ఇప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్ నేను ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు నా కెమెరా అనేది ఇట్లా వైడ్ అవుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వాల్యూమ్ డౌన్ బటన్ కనుక ఈ విధంగా ప్రెస్ చేసినైతే మీరు చూడొచ్చు ఈ విధంగా వైడ్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నాకు వాల్యూమ్ అప్ బటన్ పనిచేస్తలేదు, కానీ వాల్యూమ్ అప్ బటన్ నేను ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇది విధంగా జూమ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ యొక్క కెమెరాలోని వాల్యూమ్ బటన్స్ కి మీరు కావాల్సిన ఫంక్షన్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క కెమెరా, మన నార్మల్ గా తీసే ఫోటో అప్లికేషన్ లో మీకు తెలియాల్సిన ఒక 8 సెట్టింగ్స్. నేను చెప్పిన కొన్ని సెట్టింగ్స్ వల్ల మీ కెమెరా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పిన కొన్ని సెట్టింగ్స్ వల్ల మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఫోటోస్ పైన టైమ్ స్టాంప్స్ కానీ వేరే ఏమైనా రావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పిన 8 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంతకుముందు తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక్క సెట్టింగ్ కూడా ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.